నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు. సో రోడ్డుపైకి వచ్చిన నిరుద్యోగులు నిన్న లాఠీ చార్జ్ కూడా జరిగింది. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి అశోక్ నగర్ ప్రాంతంలో. సో ఒక స్టేటర్ ఓపెనింగ్‌కి రేవంత్ రెడ్డి పోతాడు కానీ అదే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ దగ్గర రాడు అని చెప్పి హరీష్ రావు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ అంశం ఇంకోటి ఉర్దూ యూనివర్సిటీ భూములంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తే కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నిన్న ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా కేటీఆర్ని కలిసిన పరిస్థితి. సో మళ్ళీ మీ రెండు అంశాల పైన మనతో పాటు మాట్లాడడానికి గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. సో చెప్పండి సార్, ఏంది నిరుద్యోగులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు? సో త్వరలో అంటున్న నిరుద్యోగుల ఆశని సావేరి చేస్తున్నారు అని చెప్పి నేను అంతా కంప్లీట్గా బయటకు వచ్చారు. వాళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన చెప్తారు. ఏం చెప్తారు? మొట్టమొదటిసారిగా నిరుద్యోగ అంశం మీద కామెంట్ చేసే నైతికత కానీ, కామెంట్ చేయాల్సిన బాధ్యతను విస్మరించిన హరీష్ రావు గారి మీద లేదు. ఎందుకోసం అంటే మొట్టమొదటిసారిగా ఈ నిరుద్యోగ సమస్య ఇంత జటిలం కావడం వెనక బీఆర్ఎస్ సంబంధించిన 10 సంవత్సరాల పరిపాలన ఉంది. ఆ రోజు వాళ్ళు సక్రమంగా ఉద్యోగాలు ఇస్తే బహుశా ఈరోజు నిరుద్యోగులకి కష్టాలు, వెతలు, కన్నీళ్లు ఉండే అవకాశం ఉండకపోయేది. కాబట్టి 10 సంవత్సరాల ఫెయిల్యూరే ఈరోజు ఈ సమస్య కొనసాగడానికి అవకాశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిసారిగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. నోటిఫికేషన్లని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఒక నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంది. అది గ్రూప్ 3కి సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వడం. గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చారు కానీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ప్రక్రియను వరుస క్రమంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మొన్నే గౌరవ డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో 14,000 ఉద్యోగాలకు సంబంధించిన ఏర్పాట్లలో మేము ఉన్నట్టుగా ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ కమిట్మెంటు, చిత్తశుద్ధి, ప్రణాళికబద్ధంగా ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఏ నేపథ్యంలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి దాని మీద ఒక ఎక్సర్సైజ్ను ఏర్పాటు చేశారు ఆయన. నాకు తెలిసిన సమాచారం మేరకు ఎక్సర్సైజ్ నడుస్తున్నది. మనకు డెఫినెట్గా ఆ నిరుద్యోగ ప్రక్రియ ఏదైతుందో దానికి సంబంధించిన ఖాళీ ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రం గవర్నమెంట్ డెఫినెట్గా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు అని అడుగుతారు. అంటే ఇప్పుడు చాలా ఇచ్చిన నోటిఫికేషన్ల మీద కోర్టుకు పోయిన నేపథ్యం మీకు తెలుసు. ఎప్పుడో రావాల్సిన రిజల్ట్ను కోర్టుకు పోవడాల వల్ల ఆ రిజల్ట్ను తొందరగా రాకుండా చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు. అట్లాగే పాత నోటిఫికేషన్లు క్లియర్ చేయకుండా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి పాత నోటిఫికేషన్లో మిగిలింది ఒక గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ఒక్కటే మిగిలింది. అది కూడా బహుశా ఈ 1 వీక్లో ఆ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లియర్గా మేము వాటికి సంబంధించిన ప్రక్రియ చేయబడుతుంది. బుర్రా వెంకటేశ్వర గారు ప్రకటించారు, ఐఏఎస్ ఆఫీసర్, దానికి చైర్మన్ ఉన్నారు. అట్లాగే క్లియర్గా డీజీపీ వారి వైపు నుంచి కూడా పోలీస్ నియామకాలమే ఉంది. కాబట్టి ఆ ప్రక్రియలో మనం ఉన్నాం. అందుకోసం సీరియస్గా, సిన్సియర్గా విద్యార్థులు తమ ప్రక్రియను కొనసాగించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పలానా డేటు, పలానా తేదీ అని ప్రకటించే అవకాశం మాకు ఉండదు. ఆ ప్రక్రియ మాత్రం ఆరంభమైంది. ఆ ప్రక్రియలో భాగంగా ఖాళీ ఉద్యోగాలను మేము నింపే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా ప్రైవేట్ రంగాన్ని కూడా విస్తరిస్తున్నాం. గవర్నమెంట్ జాబ్స్తో పాటుగా ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని జాబ్స్ అవకాశాలకి కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే పుస్తకాలకు అంకితమైపోయి చదువు ద్వారా మాత్రమే తమ జీవితాల్లో మార్చుకునే అవకాశం ఉందని భావిస్తారో వాళ్ళ ప్రిపరేషన్లో అదే సీరియస్నెస్ మెయింటైన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇటు సినిమా వాళ్ళపైన ఉన్న ఇంట్రెస్ట్, ఇటు నిరుద్యోగుల పైన లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు హరీష్ రావు. ఎందుకంటే రీసెంట్గా నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఓపెనింగ్కి అక్కడికి వెళ్ళి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగులంతా రోడ్డు మీద వచ్చి సో వాళ్ళని పట్టించుకుంటలేరు అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడతారు. కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగితే అనేక మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి కొన్ని సందర్భానికి సంబంధించిన పార్టీ అది మొత్తం వరదలు వచ్చి వరంగల్, ఖమ్మం నగరాలు ముగిలిపోతే నిండా ముసుగేసుకొని పండుకున్న చరిత్ర హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది. మాట్లాడడానికి అర్థం ఉండాలి. ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రయారిటీస్ ఉంటా ఉంటాయి, సందర్భాలు ఉంటాయంటే, సమయాలు ఉంటా ఉంటాయి. వాటికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సహజంగా ఒక మల్టీప్లెక్స్ బిల్డింగ్కి సంబంధించిన ఇనాగరేషన్ కోసం పోయినాడు. అసలు కేసీఆర్ గారు కనీసం ఇంటి నుంచే బయటకు రాలే కదా, చెద్దర కప్పుకొని ఫామ్ హౌస్లో మంచిగా పడుకున్నాడు కదా. కనీసం ప్రజలకు డిప్యూటీ సీఎంగా ఆ రోజున మహమూద్ అలీకి అందుబాటులో కూడా వెళ్ళాడు కదా. అట్లాంటి చరిత్రకు సంబంధించిన నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే నైతికత నీకు లేదు. ఎందుకు మాట్లాడతారు హరీష్ గారు? మీరు అనవసరమైన మాట్లాడి చులకన కాకండి. 10 ఏళ్లలో ప్రజలకు మీరు దూరం అయ్యారు కాబట్టి ప్రజలు నెత్తిమీద 4 దెబ్బలు కొట్టారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు అడ్రస్ లేకుండా చేసినారు. ప్రజల్లోకి పోయి కార్యకర్తలకు పనిచేయండి. ఊకే పట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత విద్వేషాలు, వ్యక్తిగత దేశం పెంచే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి హరీష్ రావు వాళ్ళ పార్టీ ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి నాశనం చేశారు. మీరు మొత్తం తెలంగాణ అభివృద్ధికి విధ్వంసం చేశారు.
ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే నైతికత మీకు లేదు. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడితే మీరు ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టుగా భావించాలి. హరీష్ రావు గారికి అసలు ఈ అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడే నైతికత లేదు. ఇంకోవైపు ఉర్దూ యూనివర్సిటీలకు సంబంధించి ఉర్దూ యూనివర్సిటీ భూముల్లో కొన్ని ఎకరాలు, కొన్ని పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు కూడా గవర్నమెంట్ కబ్జా చేస్తుంది అని చెప్పి కూడా ఉర్దూ యూనివర్సిటీ అందరూ కూడా కేటీఆర్ని కలిసిన పరిస్థితి. ఏంది సార్, ఏంది ఆ భూముల పంచాయతీ? రానా గారు ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటులో కీలకమైన భూమిక పోషించిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మనకి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు దాని మీద అత్యంత దిగజారిన భాషలో, అంటే లోఫర్ భాషలో కేటీఆర్ గారు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఒక నేషనల్ యూనివర్సిటీ యొక్క మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించిన నిర్వహణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఛాన్సలర్గా రాష్ట్రపతి ఉంటే వైస్ ఛాన్సలర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అక్కడ చదివే విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంలో లేదా ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూస్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు పనిచేయాలో ఆ మేరకు పనిచేసే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే అక్కడ భూమి కేటాయింపులు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆ రోజు ఉండేది, ఈ రోజున ఉంటాయి. కాబట్టి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతుందా లేదా అనే విషయాన్ని పరిపాలనాపరమైన ఒక టెక్నికల్ ఏర్పాటు కోసము, పరిపాలనా సంబంధమైన నాలెడ్జ్ కోసము కలెక్టర్ బేసికల్గా మీ దగ్గర భూమి ఎంత, మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నారు, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి తెలియజేయండి అని ఒక నోటీస్ ఇచ్చారు. అది కామన్గా అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగే అంశం. దాన్ని చిలువలు పలువలు చేసి డమ్మీ విద్యార్థుల చుట్టూ కూర్చొని పెట్టుకొని ఏదో అయితే అన్నట్టుగా ఏదో 200 ఎకరాల భూమిలో 50 ఎకరాలు మేము తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు రియాల్టర్ బ్రోకర్ అనే పేరుతోటి భయంకరంగా సంబోధిస్తూ కేటీఆర్ గారు లోఫర్ భాషను ఉపయోగించారు. లోఫర్ భాష అంటే భాషలో చాలా దిగోస్థాయి భాషను ఉపయోగించాడు. అంటే మేము ఏమంటున్నాం అంటే, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా వెలిగిన నువ్వు ఆ భాష మాట్లాడమేంది? అసలు నిజంగా యూనివర్సిటీ భూములను ఆక్రమించాలనే తప్పించిందే మీరు. ఉస్మానియా సిటీ భూములను మొట్టమొదటిసారిగా అమ్మకాన్ని పెట్టాలి, యూనివర్సిటీకి ఇంత భూములని ఉందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఉంటే ఆయన కేసీఆర్ గారు. ఒకసారి ఉస్మానియా సిటీ విజిట్ చేయని, కాకతీయ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ విజిట్ చేయని ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు. మరి ఈరోజు అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారికి దాని మీద మాట్లాడే హక్కు లేదు. చాలా క్లియర్గా పరిపాలనాపరమైన ఎంక్వైరీ మాత్రం జరిగింది. ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారని అడిగాం మేము. వాళ్ళు చెప్పారు, మేము ఈ యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కోసం మాకు మొత్తం ల్యాండ్ అవసరం ఉన్నారు. దాంతో కథ అక్కడే ముగిసిపోయింది. నిన్న విద్యార్థులందరూ పెద్ద ఎత్తున అక్కడ జమై రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిందో, కమిట్మెంట్ ఇచ్చిందో దానికి వాళ్ళు థ్యాంక్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అట్లాగే మొత్తం ఓవరాల్గా విద్యార్థులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల, మైనారిటీల పట్ల, ఉర్దూ భాష పట్ల ఒక విజ్ఞప్తితో, ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ వాస్తవాలు. పాపం ఈరోజు మైనారిటీ ఓట్లు పోయినాయని, ఉర్దూ భాష పట్ల వాళ్ళు ఫెయిల్ అయిపోయినని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేసి చాలా నీచం, చాలా దారుణమైన భాష ఉపయోగిస్తున్నారు. కేటీఆర్కి సంబంధించి కాదు, మేము ఉర్దూ యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీల రక్షణ కోసం, విస్తరణ కోసం, అభివృద్ధి కోసం, వికాసం కోసం, యూనివర్సిటీ నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందనే విషయాన్ని మీ ద్వారా పైన తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇంకోవైపు నిన్న హెల్త్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ పాలసీ తీసుకురాబోదు, కానీ అందులో అన్ని భూములు ఉంచారు, కానీ ఐడిపిఎల్ భూములు ఎందుకు ఉంచలేరు, ఎందుకు అందులో హెల్త్ పాలసీలో చేర్చలేరు అని ఎల్ఈడి మహేశ్వరరావు గారు అడుగుతున్నారు. నేనే అంటున్నాను, ఐడిపిఎల్ అనేది ఇదే మన హైదరాబాద్ నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఇచ్చింది. అంటే దాని మూలంగానే ఫార్మసీకి సంబంధించిన మొత్తం ఇండస్ట్రీస్ అన్ని ఎవరి దగ్గరకు వచ్చాయి? హైదరాబాద్కి వచ్చాయి కదా, తెలంగాణకు వచ్చాయి కదా. కాబట్టి ఐడిపిఎల్ భూమికి సంబంధించిన ఇష్యూస్లో రకరకాల వాటాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, మిగతా కొన్ని కంపెనీలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటిని మేము సాల్వ్ చేస్తున్నాం. ఏదైనా కూడా కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు వేటిని కూడా మేము హైదరాబాద్ కేంద్రంగా జనం నివాసాల మధ్య ఉంచాం. కాలుష్యం లేని అంశాలనే ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాం. కాలుష్యానికి సంబంధించిన ఏ విషయాలను కూడా బయట తరలిస్తాం. కాబట్టి హెల్త్ పాలసీ మీద మహేశ్వర్ రెడ్డి గారికి పూర్తిగా సమాచారం లేదు. దయచేసి పెద్దలు, బీజేపీ నాయకుడిగా ఉన్నాడు, ఆయన మరికొంత సమాచారం సేకరించి మాట్లాడితే కొంత మనకి క్లారిటీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ద్వారా మహేష్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేదంటే మరికొంత సమాచారం తీసుకొని మాట్లాడండి. అర్ధ సమాచారాలతోటి మాట్లాడినప్పుడు అర్ధ సత్యాలు మాత్రమే తెలుస్తాయి. ఆ దిశగా వారిని స్టడీ చేయాల్సిందిగా వారిని కోరుతున్నాం మేము. థ్యాంక్ యూ సార్.